హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మధు మాధవి తెలుగు ఛానల్. ఫ్రెండ్స్ ఈరోజు అయితే ఒక బ్యూటిఫుల్ వీడియోతో నేను మీ ముందుకు వచ్చేసాను. ఆ వీడియో ఏంటి అని అనుకుంటున్నారా? ఇదైతే మనకి పోలీ పాడ్యమి రోజు ఫ్రెండ్స్. మన కార్తీక మాసంలో లాస్ట్ డే మనం దీపాలు వదులుతాం కదా, పోలీ పాడ్యమి అంటే పోలీ స్వర్గం అని కూడా అంటారు. బట్ ఆ రోజు అయితే మేమైతే దైద అమరలింగేశ్వర స్వామి దగ్గరికి అయితే వచ్చాము. ఈ గుడి ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది. ఇది పల్నాడు డిస్టిక్లో అయితే ఉంది. చాలా చాలా పవర్ఫుల్ గాడ్ అనమాట. ఇక్కడ ఉండేది అమరలింగేశ్వర స్వామి. ఇక్కడ స్వామి స్వయంభుగా వెలిశారు. అది మనకి స్వరంగ మార్గంలో అయితే వెలిశారనమాట. ఇక్కడ అడవిలో అయితే ఉంటారు స్వామి. ఇక్కడ కృష్ణా నది అయితే పక్కనే కృష్ణా నది కూడా ఉంటుంది. చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి టెంపుల్. మేము చిన్నప్పటి నుంచి అయితే ఇక్కడికి వస్తూ ఉంటాము. మాకు కులదైవం లాగా అనమాట అమరలింగేశ్వర స్వామి. మా తాతయ్య వాళ్ళు గొట్టెముక్కల అనే ఏరియాలో ఉంటారు. మా చిన్నప్పుడు అయితే ఇంకా అక్కడ నుంచి గుట్టెముక్కలకి దైద పక్కపక్కనే కాబట్టి మా తాతయ్య వాళ్ళు అప్పుడు ఇక్కడైతే ఒక హుండీ కూడా ఇక్కడైతే ఇచ్చారనమాట. ఆ హుండీ కూడా మా తాతయ్య పేరు మీద అయితే ఇప్పుడు కూడా ఉంది అనమాట. అట్లా మా ఇంటి నేమ్ కూడా శ్రీ అమరలింగేశ్వర స్వామి నిలయం అనేది అయితే ఉంటుంది. మా అన్నయ్య పేరు, ఇంకా మా అక్క పేరు, అందరి పేర్లు, మా నాన్న పేరు కూడా అమరయ్య అయితే మా నాన్న నేము. అన్నీ అమరలింగేశ్వర స్వామి పేర్లే అయితే పెట్టుకుంటారనమాట. అంత ఇష్టమైన గాడ్ అనమాట. మా బ్రదర్ నేము, మా అక్క నేము కూడా దేవుడి పేరుతో కలిసి వస్తుంది అనమాట. అట్లా పెట్టుకున్నారు. అంత ఇష్టం అనమాట. నాకైతే చిన్నప్పటి నుంచి నాకు ఏ టెంపుల్ తెలియదు ఫ్రెండ్స్. నేను ఏ టెంపుల్కి వెళ్ళలేదు, కానీ ప్రతి ఇయర్ అయితే ఈ టెంపుల్ అయితే నాకు తెలుసు. ఎందుకంటే మా వాళ్ళు నన్ను ఈ టెంపుల్కే తీసుకెళ్తారు. నాకైతే నిజంగా చాలా ఇష్టమైన గాడు. మా పెద్దన్నయ్య మ్యారేజ్ కూడా ఇక్కడే జరిగింది. చాలా బాగుంటుంది టెంపుల్, చాలా బాగుంటుంది. ఇంకా దేవుడు కూడా చాలా పవర్ఫుల్ అనమాట. ఇక్కడైతే పెద్ద పుట్ట కూడా ఉంది. ఈరోజు అయితే నేనైతే ఊయలు కూడా కట్టాను. అందరం అయితే కలిసి వచ్చాము. ఈరోజు మా వాళ్ళంతా కలిసి వచ్చాము. మేము మ్యాక్సిమం టెంపుల్కి రావటానికే మేము హైదరాబాద్ నుంచి అయితే ఊరికైతే వచ్చేసాము. ఇంకా టెంపుల్కి అయితే వచ్చాము. మీకు అంతా టెంపుల్ అంతా చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇదైతే లోపల అనమాట ఎంట్రీ. అప్పుడు మేము చిన్నప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు అసలు మనీ ఏం కలెక్ట్ చేసుకునే వాళ్ళు కాదు. తర్వాత ఈ టెంపుల్ వచ్చేసి మనకి గవర్నమెంట్లో అయితే యాడ్ అయింది. ఇంకా గవర్నమెంట్లో యాడ్ అయిన తర్వాత ఈ టెంపుల్కి 2 రూపీస్ అట్లా ఛార్జ్ చేసేవాళ్ళు. ఇప్పుడైతే 20 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. ఇది అనమాట మనకి ఇక్కడ అంతా. ఇక్కడ మనం దేవుడి దర్శనానికి అయితే ఇక్కడ నుంచి అయితే వెళ్ళాలి. నేను దేవుడిని అయితే తీయలేదు. ఇక్కడైతే వెలిసాడనమాట. ఇక్కడ వీళ్ళు వెళ్తున్నారు కదా, ఇక్కడైతే స్వామివారు వెలిసారు. కానీ అక్కడ మనం చాలా వంగోని వెళ్ళాలి. కానీ అదంతా చెక్కారు. ఇప్పుడు చెక్కి నీట్గా అయితే మన మనిషి పట్టే అంతవరకు అయితే ఉంది అనమాట. అంతకుముందు అలా లేదు ఫ్రెండ్స్. వంగి వెళ్ళాలన్నమాట. ఇప్పుడు అలా లేదు. ఇక్కడ మంచిగా శివలింగాలు అవన్నీ పెట్టారు చూడండి. చాలా బాగా పెట్టారు. నాకు చాలా బాగా నచ్చింది. ఇక్కడైతే మనకి నందీశ్వరుడు ఉంటాడు. ఎన్నిసార్లు నాకైతే మ్యాక్సిమం ఊహ తెలిసిన దగ్గర నుంచి నాకు తెలిసిన టెంపుల్స్ అంటే ఒకే ఒక టెంపుల్, ఈ టెంపులే. ఇంకా ఎప్పుడు మేము ప్రతి ఇయర్ కార్తీక పౌర్ణమికి ఇంకా శివరాత్రికి అయితే ఇక్కడికి వస్తూ ఉంటాం అన్నమాట. నాకు చాలా ఇష్టమైన గాడ్ అండి శివుడు. ఇక్కడైతే మేమైతే ప్రే చేసుకుంటున్నాము. ఇంకా ఇక్కడైతే పూజ చేసుకొని ఇక్కడైతే అభిషేకాలు అవన్నీ చేసుకుంటున్నారు. ఇంకా నిజంగా మాకు అదృష్టం ఉంది. పోలీ పాడ్యమి రోజు ఇట్లా గుడికి వెళ్దామని అనుకున్నాము. అలాగే వచ్చామన్నమాట. నిజంగా నాకు చాలా హ్యాపీ అనిపించింది. కానీ ముందు రోజు నాకు కొంచెం హెల్త్ బాగాలేదు, కానీ ఆ దేవుడే రప్పించుకున్నాడు అని అనిపించింది. ఆ రోజు వెళ్ళాను. నిజంగా చాలా బాగా అనిపించింది. ఇక్కడైతే అందరూ ఇంకా మా వాళ్ళే అనమాట మ్యాక్సిమం. చూడండి ఇక్కడైతే మేము అందరు ఇక్కడ నంది 2 కొమ్ముల మధ్యలో నుంచి
చూస్తారు కదా, అట్లా చూసి నంది చెవులో ఏదైనా చెప్తే అది జరుగుతుంది అని హోప్స్ ఉంటుంది. అందుకని చెప్పేసి ఇక్కడైతే అందరైతే అట్లా చూసి చెప్తూ ఉన్నారనమాట. ఏంటి వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే తీరుతాయని నమ్మకం ఉంటుంది కదా. అట్లాగే నేను కూడా ఏదో నా ప్రాబ్లం నేను ఏదో చెప్పేసుకొని అయితే వచ్చేసాను అనమాట. చూడండి, ఆ రోజైతే క్రౌడ్ కూడా బాగా వచ్చారు. ఇక్కడైతే నిత్యం అన్నదానం అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇంతకుముందు అన్నదానం అనేది లేదు, ఇప్పుడైతే అన్నదానం కూడా పెట్టారు. ఫుడ్ కూడా చాలా చాలా బాగుంటుంది అనమాట. నిజంగా అసలు ఫుడ్ ఫెసిలిటీ ఉండటం చాలా అదృష్టం అనమాట. ఇంకా దేవుడికి సంబంధించిన అన్నదానం చేయడం కూడా మంచిది కదా. ఇక్కడైతే వీళ్ళంతా బట్ మా మామయ్య వాళ్ళ తను వచ్చేసి మా మామయ్య కూతురు అనమాట. తను వచ్చేసి మా అమ్మ అక్క కూతురు. ఇంకా వీళ్ళంతా అంటున్నారు, సరే ఛానల్లో వీళ్ళందరినీ పెట్టు, వీళ్ళందరినీ తీయి అని జోక్గా అయితే అంటున్నారనమాట. ఓకే తీద్దామని చెప్పేసి అని అంటున్నాను. ఇంక ఇక్కడైతే మేము లోపల పార్వతీదేవి ఉంటుందన్నమాట. పార్వతీదేవి దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసుకొని మేమైతే వచ్చాము. ఇక్కడ ఒక నంది ఉంటుంది, మళ్ళీ ఇక్కడ ఒక నంది ఉంటుంది. ఈ నంది దగ్గర అయితే నేనైతే మా హస్బెండ్ అయితే నంది చెవిలో చెప్పమని చెప్తున్నాను. ఏదైనా అందరు చెప్తుంటే మా హస్బెండ్ కూడా నువ్వు కూడా వెళ్ళి చెప్పు అని అయితే చెప్తున్నాను అనమాట. ఏదో నమ్మకం అలా అయితే మా హస్బెండ్ కూడా వెళ్ళి చెప్తున్నాడు అనమాట. ఏం చెప్పాడో చెప్పేదా, నేను చెప్పినవన్నీ మీకు వినపడకూడదు అని చెప్పేసి ఉంటాడు నాకు తెలిసి. నాకు తెలిసి నేను చెప్పే ఏమీ మీకు వినపడకూడదు అని చెప్పేసి ఏదో జోలపాట పాడినట్లు ఏదో అయితే చెప్పేసి వచ్చాడు. ఏం చెప్పావని అడిగితే నీ చెప్పకూడదు అని అన్నాడు. దొంగ మొహం. సరే ఇక్కడైతే ఇంకా మా అక్క కూతురు అయితే వీళ్ళందరూ మా అక్క కూతురు వాళ్ళ ఊరు వాళ్ళు అనమాట. అయితే వాళ్ళందరూ వచ్చారు. వాళ్ళందరిని అయితే తనైతే వీళ్ళు మా ఊరు వాళ్ళు తీయి అని అయితే చెప్తుంది అనమాట. తను తినే అనమాట మా అక్క కూతురు. ఇంకా తీయి మా వాళ్ళని ఒకసారి టీవీలో వస్తుంది కదా చూస్తాము అది ఇది అయితే అంటున్నారు. సరే అని చెప్పేసి తీసానమాట. ఇంకా చూడండి, ఒక సాంగ్ కూడా అయితే వీళ్ళైతే భజనకి వెళ్తారు ఫ్రెండ్స్. వీళ్ళు ఒక 10 మెంబర్స్ కలిసి గ్రూప్ లాగా భజనకి అయితే వెళ్తారు. వీళ్ళు తిరుపతిలో కూడా సాంగ్స్ పాడటానికైతే తిరుపతి నుంచి కూడా వీళ్ళకైతే ఆఫర్ కూడా వచ్చింది. ఇలా గొంతు చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అనమాట. చాలా బాగా పాడతారు, దేవుడి పాటలు చాలా బాగా పాడతారనమాట. ఇక్కడ కూడా ఒక సాంగ్ అయితే పాడారు. మీకు ఆ సాంగ్ అయితే నేను వాయిస్ ఓవర్ ఇవ్వకుండా మీకు ఆ సాంగ్ వినిపిస్తాను, మీరైతే వినండి. ఇన్ కేస్ మీకు ఏదైనా నచ్చితే మీ ఈ పల్నాడు డిస్టిక్లో ఎక్కడైనా భజనలు ఏవైనా ఉంటే వాళ్ళని పిలవచ్చు అనమాట. వాళ్ళైతే భజనకు వస్తారు. అమౌంట్ తక్కువగానే తీసుకుంటారు, అంత ఎక్కువగా ఏం తీసుకోరు, తక్కువగానే తీసుకుంటారనమాట. రీజనబుల్ కాస్ట్లోనే వెళ్ళిపోతారనమాట భజనలకి వీళ్ళు. మీకైతే భజనలకే కావాలంటే వీళ్ళనైతే అప్రోచ్ అవ్వచ్చు. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఇంకైతే చూడండి, ఇక్కడైతే అందరూ అయితే కూర్చున్నాము కొంచెం సేపు. మనం దేవుడి గుడికి వెళ్ళినప్పుడు మనసు ప్రశాంతంగా ఉండటానికి ఒక 5 minutes కూర్చుంటాం కదా, అట్లా అయితే అందరం అయితే కొంచెం సేపు కూర్చున్నాం. ఇక్కడైతే వాళ్ళైతే ఒక మంచి సాంగ్ పాడతామని అంటే ఓకే అని చెప్పేసి పాడమంటే పాడుతున్నారనమాట.
అయ్యరో మల్లన్న శరణము మల్లన్న అయ్యరో మల్లన్న శరణము మల్లన్న శీతల స్నానం భూతల శయనం ఏకభక్తమే మహాప్రియం శీతల స్నానం భూతల శయనం ఏకభక్తమే మహాప్రియం బ్రహ్మచర్యంతో దీక్షను చేసి శ్రీశైలవాసుని పూజించరా బ్రహ్మచర్యముతో దీక్షను చేసి శ్రీశైలవాసుని అయ్యరో మల్లన్న స్నానం చేసి కలుగునయంతో పుణ్యము పటాల గంగల స్నానం చేసి చేసిన శ్రీశైల కొండకు చేరరా ఇరుగుడి మూటలు శిరసును దాల్చి శ్రీశైల కొండను చేరరా అయ్యరో మల్లన్న శరణము మల్లన్న అయ్యరో మల్లన్న శరణము మల్లన్న నామస్మరణతో గుడిని చేరుకున్న శక్తిని మొక్కులు తీర్చి అయ్యను మొక్కితే ముక్తి మార్గమే చూపునురా అయ్యరో అయ్యరో శరణము మల్లన్న कृष्ण परमात्मा की जय 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 श्री लक्ष्मी द्रवदांब की जय स्वामी की जय गंडबड़ वेंकटरमण गोविंद गोविंद जय श्री लक्ष्मी द्रवदांब की जय अम्मा मायम्मा श्री लक्ष्मी तिरुपतम्मा पाड़नोयम्मा अम्मा मायम्मा श्री लक्ष्मी तिरुपतम्मा बतरदो मे पाड़नोयम्मा मा बाबू मुनंगुंडे मम मम्मु नडबिंदु मा बाबू मुनंगुंडे मम मम्मु नडबिंदु अलगु తెలుగులో నీ కళ్ళని వరమే అలుపు తలుపులేక ఇదైతే టెంపుల్ అవుట్ సైడ్ ఫ్రెండ్స్. ఇక్కడైతే మేము ఆటో అయితే పార్క్ చేసాము. ఇంకా ఆటో దగ్గరికి అయితే వెళ్దామని వస్తున్నాము. ఇంకా తర్వాత ఇది వచ్చేసి కొంచెం బయట అవుటింగ్ అనమాట. అవుటింగ్ అయితే మనకి ఇలా ఉంటుంది. మొత్తం అడవి ప్రాంతం ఫ్రెండ్స్. ఇదంతా అడవి ప్రాంతం. ఇక్కడైతే మేము
ఇక్కడ అయితే భోజనానికి అయితే వచ్చాము. ఆఫ్టర్నూన్ లంచ్ అయితే చేసాము. నిజంగా ఇక్కడ అన్నదానం పెడతారు, చాలా చాలా బాగుంది. చెప్పాను కదా, ఒక 3 కర్రీస్, సాంబారు అన్నీ అయితే ఉంటాయి, స్వీటు అన్నీ ఉంటాయి. మీకు ఒక విషయం చెప్పనా, కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద మనం భోజనం చేస్తే చాలా మంచిదని అంటారు. కానీ మాకు అదృష్టం టెంపుల్లో దొరికింది అనుకోకుండా. ఉసిరి చెట్టు కింద దేవుడి సన్నిధిలో మేమైతే కార్తీక భోజనం అయితే చేసాము. నిజంగా మాకు చాలా హ్యాపీ అనిపించింది. చూడండి, ఇది ఉసిరి చెట్టు అనమాట. ఉసిరి చెట్టు కింద భోజనం చేసాము మేము. చాలా హ్యాపీ అనిపించిందండి ఈ విషయం. ఓకే, వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మీ లైక్ నాకు చాలా ఉపయోగపడుతుంది. అలాగే మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. నా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.